అంగన్వాడీ కేంద్రం అంటే మాకెంతో ఇష్టం, మాకెంతో ఇష్టం, చాలా చాలా ఇష్టం, మా పిల్లలందరికీ ఇష్టం. అంగన్వాడీ కేంద్రం అంటే మాకెంతో ఇష్టం, మాకెంతో ఇష్టం, చాలా చాలా ఇష్టం, మా పిల్లలందరికీ ఇష్టం. డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. A very good morning to you all children. Come on, did you all respond to me? చెప్పారా నాకు కూడా గుడ్ మార్నింగ్? వెరీ గుడ్. మీరందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు కదా. యు ఆర్ ఆల్ గుడ్ చిల్డ్రన్. మీరందరూ మంచి పిల్లలు, చక్కగా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు అని చెప్పుకుంటున్నాము. అందరూ అంటున్నారు అంగన్వాడీ పిల్లలందరూ కూడా చక్కగా గుడ్ మార్నింగ్ ఎంత బాగా చెప్తున్నారు అని అంటున్నారు కదా. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నారా? ఇంటికి ఎవరైనా వస్తారు కదా, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా చెప్పండి. మార్నింగ్ కనపడతారు కదా, కనపడగానే చెప్పాలి. ఓకే, వెరీ గుడ్ పిల్లలు. మరి ఇప్పుడు మనము కార్యక్రమంలోకి వెళ్దాం. మన కార్యక్రమంలో ముందుగా మనము ప్రతిరోజు ప్రార్థనతో మొదలు పెడతాం కదా. మరి ప్రార్థనకు మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? అందరూ లేచి నిలబడండి. చక్కగా చేతులు జోడించి ఏకాగ్రతతో కళ్ళు మూసుకొని దేవుడికి ప్రార్థన చేయాలి. నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను. మీరు కూడా ఏకాగ్రతతో గట్టిగా పాడుతూ ప్రార్థన చేసేయండి. రైట్? ఎవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో, దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో, కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. పిల్లలు, మీరందరూ చక్కగా ప్రార్థన చేశారు. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు అన్నీ చక్కగా ఏం అడిగితే అవి ఇచ్చేస్తాడు. మంచి బుద్ధిని ఇమ్ము అని అడిగారు కదా, మంచి బుద్ధిని ఇచ్చేస్తాడు. మరి మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. మంచి బుద్ధి ఉంటే అందరూ మెచ్చుకుంటారు కదా. మిమ్మల్ని అందరినీ గుడ్ చిల్డ్రన్ అంటారు అప్పుడు అందరూ కూడా. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము కార్యక్రమంలోకి వెళ్దాం. నేను నా పరిసరాలు సంభాషణ అంశంలో మనము నిన్న మొన్న కూరగాయల గురించి తెలుసుకున్నాము కదా. మరి అందులో మీరు చాలా కూరగాయల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈరోజు మీ ఇంట్లో అమ్మ ఏం కూర వండింది చెప్పండి. చెప్తున్నారా గట్టిగా? మా ఇంట్లో అయితే ఈరోజు నేను ఆలు, టమాటా, బఠానీ, మెంతి కూర, కొత్తిమీర ఇవన్నీ కలిపి కూర చేశాను. మరి మీ ఇంట్లో మీ మదర్ ఏం చేశారు చెప్పండి? వెరీ గుడ్. చెప్పిన వాళ్ళకి, తెలియని వాళ్ళు అమ్మని అడిగి తెలుసుకోండి. సెంటర్లో ఈరోజు ఆయమ్మ ఏం చేస్తుంది అడగండి, టీచర్ గారిని అడగండి. మీకు తెలుసు కదా కొన్ని కూరగాయలు, మరి అవేనా కొత్త కూరగాయలు ఏమైనా చేస్తున్నారా? ఆయమ్మని అడిగి తెలుసుకోండి, సరేనా? మరి మనం కూరగాయల్లో ఒక ప్రత్యేకమైన అంశం గురించి కూడా చూసాము. కూరగాయల్ని పచ్చిగా కూడా కొన్ని కూరగాయల్ని తింటాము. అది సలాడ్ ప్రిపరేషన్ కదా. మరి ఎలా చేయాలి అన్నది మళ్ళీ ఒకసారి చూద్దాం, సరేనా? ఈ సలాడ్స్ మీరు తినడం వలన చక్కగా మీ పోషకాలన్నీ చక్కగా ఏవి కూడా నశించకుండా దొరుకుతాయి అన్నమాట. కొన్ని వండడం ద్వారా కొన్ని తగ్గిపోతూ ఉంటాయి, కానీ ఈ సలాడ్ తినడం వలన చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఆయిల్ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. మరి ఇప్పుడు కరుణశ్రీ మేడం వీడియో రూపకంలో చూపిస్తున్నారు, చూసేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను కూరగాయలు అనే టాపిక్ తోటి. నేను నా పరిసరాల్లోని కూరగాయలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మనం పిల్లలు నిన్న దేని గురించి చెప్పుకున్నాం ఒక్కసారి గుర్తు చేసుకోండి. కూరగాయలు మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి, మనం ఇంట్లోకి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము కదా. మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఒకటి, కూరగాయల తోటల నుండి చెప్తూ ఉండండి.
అంగడి నుండి, ఇంకా కరెక్ట్ కూరగాయల దుకాణం నుండి, మరి ఇంకా రైతు బజార్ల నుండి, తోపుడు బండ్లు లేదా ఇంటి ముందటికి గంప పైన పెట్టుకొని తెచ్చుకునే కూరగాయలు అమ్మి ద్వారా తెచ్చుకుంటాము. రైట్. తర్వాత అసలు కూరగాయలు ఎందుకు తినాలి అవన్నీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. మళ్ళొక్కసారి చెప్తాను. కూరగాయలు తినడం ద్వారా మనకు కావలసిన ఖనిజాలు, లవణాలు, పోషకాలు చక్కగా లభిస్తాయి. అసలు మనం కేవలం అన్నం, రొట్టె లాంటివి ధాన్యాలతోటి కేవలం వాటినే తినడం ఊహించగలమా? అన్నంలోకి కూరగాయలు లేకుండా ఊరికే అన్నం తినగలమా? కాదు కదా. సో అంత ముఖ్యమైనది మన కూరగాయలు తినడం. సరే, అమ్మ కూరగాయలు వండుతుంది, మనం తినేస్తున్నాము. మరి పచ్చి కూరగాయలు కూడా తింటే చాలా మంచిదని తెలుసుకున్నాం కదా, అందరూ అంటుంటారు కదా. ఎందుకంటే కూరగాయల్లో బోల్డ్ అంత పీచు పదార్థం ఉంటుంది, పచ్చి కూరల్లో బోల్డ్ అంత నీరు ఉంటుంది. అవన్నీ మనం తిన్నామనుకో చక్కగా ఒంటికి పడతాయి కదా. మరిన్ని పోషకాలు, మరిన్ని లవణాలు, మరిన్ని ఖనిజాలు లభిస్తాయి కదా. అందుకోసం అన్నమాట. మరి ఎలా తిందాం మేడం, ఎలా తిందాం టీచర్ అని అనిపిస్తుంది కదా. మన అమ్మ వాళ్ళు, టీచర్లు అందరూ చూస్తున్నారు కదా, ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను నేను ఇప్పుడు. అంతెందుకు, మీరు కూడా చేసేసుకోవచ్చు, అమ్మ వాళ్ళు మీకు కట్ చేసిస్తే. ఎలాగంటారా? ఇప్పుడు చూసుకుందామా? ఒక్కసారి చూడండి. నేను మీకు ఏమేమి పదార్థాలు కావాలి ముందు చూపిస్తాను. అన్నీ రెడీ పెట్టేసుకోండి. దానికి ముందుగా సరే, ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే, మనం ఏ కూరగాయలతో సాలడ్ చేసుకుంటాం, పచ్చి కూరగాయలని మనం తినడాన్ని ఒక సలాడ్ రూపంలో చేసుకొని తింటాం. ఏ రూపంలో? సలాడ్, వెజిటేబుల్ సాలడ్ అంటామన్నమాట. ఓకేనా? ఈ సాలడ్ అంటే అన్ని పచ్చివి తీసుకొని చక్కగా అరేంజ్ చేసుకొని ఇష్టంగా తయారు చేసుకొని తినడం. అదే పళ్ళతో చేస్తే ఫ్రూట్ సాలడ్. వెజిటేబుల్ సాలడ్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరేనా? ఒకసారి ఓరల్గా చెప్పేస్తాను, మీరు కూడా చూడండి, తర్వాత చూపిస్తాను. ఎలాగా అనంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి కూరగాయల సలాడ్ టీచర్ పిల్లలకి పచ్చి కూరగాయల సాలడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాము స్వయంగా. దానికి కావాల్సిన మినరల్స్ అవన్నీ మనం ఇప్పుడు కంప్యూటర్లో చూపిస్తున్నాం. చూడండి, ఒక స్లైడ్ చూడండి. కూరగాయల వల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. సరే, ముందుగా మనకి సాలడ్కి కావాల్సిన వస్తువులని చూద్దాము. ఏంటి అంటే కూరగాయలు. ఏమేం కూరగాయలు? తినదగిన పచ్చి అన్నీ కూడా మనము చూపిస్తుంటాము. పచ్చి కూరగాయల వలన శరీరానికి కావాల్సిన మినరల్స్, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు అన్నీ ఉంటాయి. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు మీరు జాగ్రత్తగా వినండి, మీరు చేసుకోగలరు అమ్మ వాళ్ళ సహాయంతో. ముందుగా మనకి సాలడ్కి కావాల్సిన కూరగాయలు ఏంటేంటో గుర్తుంచుకుందాం. వాటిని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఎలాంటి కూరగాయలు తీసుకోవాలి అని మీకు ఆలోచన వచ్చింది కదా, చెప్తాను వినండి. టమాటాలు, ఉల్లిపాయలు, కీరదోసకాయలు, ఆ తరువాత ఏవైనా కూడా మీకు నచ్చిన వేరే ఏవైనా తీసుకోవచ్చు. చూడండి ఎలా చేస్తున్నాము. ముందుగా బాగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకుంటాము. కట్ చేసేసుకున్న తర్వాత అలాగే వేసుకొని గిన్నెలో తినొచ్చు, లేదా మరింత అందంగా కూడా పేర్చుకోవచ్చు. ఇలా ఎన్ని రకాలు పేర్చుకోవచ్చు చూడండి. టమాటాలన్నీ చక్రాల్లాగా గుండ్రంగా అన్నమాట, చక్రాల్లాగా పేర్చి పక్కన క్యారెట్లు, ఉల్లిపాయలు, ఆ తర్వాత కీరదోస ముక్కలు అలా పెట్టుకోవచ్చు. లేదు కలిపి పెట్టుకుందామంటే చూడండి, ఒక్కొక్క వరుస ఒక్కొక్క కూరగాయతోటి గుండ్రంగా తరిగేసి పెట్టేసుకొని పైన ఒక నిమ్మకాయ ముక్క పెట్టుకున్నాము. ఏ సాలడ్లో అయినా కూడా మనం నిమ్మకాయ పిండేసుకొని చివరిగా కొంచెం చాట్ మసాలా కానీ ఉప్పు కానీ వేసుకుంటే అది చాలా బాగుంటుంది. నిమ్మరసం తోటికి మనకి తిని అన్నీ కూడా ఈజీగా అబ్జర్వ్ అవుతాయి. సరే, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు రెడీయా? అమ్మ వాళ్ళు అందరూ రెడీయా? చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నాను మనకి ఏం పదార్థాలు కావాలి చూద్దాం. ఇక్కడ కీరదోసకాయ, ఒక క్యారెట్, ఒక టొమాటో, ఒక నిమ్మకాయ పైన చల్లుకోవడానికి. మరి వీటన్నిటిని కూడా మనము ఎలాగా, నేను చక్కగా శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. వీటికి తొక్క తీసేసి, తొక్క దేంతో తీస్తాము? ఈ పని మటుకు మీరు అమ్మ వాళ్ళ సహాయంతో చేయించుకోవాలి. చక్కగా దీన్ని తొక్క తీయించుకోవాలన్నమాట. ఎలా తీసుకుంటాము? దాన్ని పట్టుకుంటూ ఇలా మనము తొక్క తీస్తాము. నేను శుభ్రంగా కాయని కడిగాను, దీన్ని కడిగాను. ఇలా పట్టుకుంటూ ఇలా తొక్క తీసేసి అమ్మ వాళ్ళు తీస్తారు. వాళ్ళు తీసిన తర్వాతనే మీరు వాడుకుంటారన్నమాట. ఉదాహరణకి నేను ఇలా తొక్క తీసేసి వీటిని తొక్క తీసి పెట్టుకున్నాను. ఓకేనా? తర్వాత ఇంకొక దాన్ని కూడా తీసుకున్నాను. క్యారెట్ని కూడా నేను తొక్క తీస్తున్నాను, చూస్తారా?
దీన్ని కూడా ఇలా తొక్క తీసేస్తున్నాను. తొక్క తీస్తే ఏంటంటే పైన మనం కడిగినప్పటికీ ఏదైనా మురికి కానీ దుమ్ము కానీ ఉన్నా పోతుంది. అలాగే చిన్న చిన్న వేర్లు లాంటివి ఉంటాయి కదా, అది కూడా పోతుంది. తొక్క తీసేసి కావాల్సి మళ్ళీ ఒకసారి కడగాలి. టొమాటోని మనం తొక్క తీయాల్సిన అవసరం లేదు. సో వీటన్నిటిని ఎలా చేసుకోవాలి అని చెప్పుకున్నాము. కట్ చేయడము గుండ్రంగా కదా, ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలని చెప్పాము. ఉదాహరణకి క్యారెట్ చూసుకోండి. ఇది తీసుకున్నప్పుడు నేను ఇలా మీకు చేయి మీద చూపిస్తాను. మనం ఇంట్లో చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, దాని మీద కానీ అమ్మ వాళ్ళు వేరొక దాని మీద కానీ పెట్టి చూపిస్తారనమాట. చక్కగా కట్ చేసేసి చక్రాల్లాగా తరుక్కోవాలి. తరిగేసిన తర్వాత వాటన్నిటిని ఏం చేయాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా చూడండి, వీటిని కూడా మనము గుండ్రంగా చక్రాల్లాగా చేసుకుంటాం దీంతో. ఓకేనా? చేశాక అన్నీ ఒకే దాంట్లో వేసుకొని తినొచ్చు, లేదా అందంగా చేసుకోవచ్చు. చూడండి, నేను ఆల్రెడీ మన దగ్గర ఉంది, తరిగి పెట్టాను మీకు ఇప్పుడు చూపించడానికి. ఇదోండి నా చేతిలో ఉంది, ఒక్కసారి చూడండి. చూసారా? ఇలాగన్నమాట నేను తీసుకొని ఇప్పుడు మీకు చూపించినటువంటి కీర దోసకాయ, క్యారెట్, టొమాటో వీటన్నిటిని గుండ్రంగా కట్ చేశాను. వాటితో పాటుగా నిమ్మకాయ చూడండి తీసి పెట్టాను. మీకు తెలియాలి కదా ఎలా పెట్టుకోవాలని. మన అంగన్వాడీ టీచర్స్కి కూడా అందరికీ ఐడియా ఉండడానికి మన పుస్తకంలో కూడా చక్కగా ఎలా చేయాలి అనేది కూడా ఇచ్చారు బొమ్మ. మనం అలాగే చేసుకుందాం అనేసి పెట్టాను. ఇక్కడ మీకు ఉల్లిపాయలు ఎందుకు చూపించట్లంటే, ఉల్లిపాయలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కూరగాయనా సరే కానీ ఉల్లిపాయలు ఎక్కువసేపు కట్ చేసి బయట పెట్టకూడదు. అది చాలా బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మనము చూపించలేదు. చూడండి, అచ్చం ఇలాగే పెట్టారు కదా మన దగ్గర కూడా. ఎలా అరేంజ్ చేసుకున్నారు చూడండి ఇక్కడ కూరగాయల ముక్కలు. ఇది మన అంగన్వాడీ పుస్తకంలో సంసిద్ధాల్లో ఇచ్చారు. సో అచ్చం అలాగే మనం ఇక్కడ కూడా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట కదా. ఇది సాలెడ్. మరి చేశాక డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే ఇందాక చెప్పుకున్నట్టు కాసింత ఉప్పు తీసుకొని చక్కగా ఇలా వీటి మీద చల్లేసి కొంచెం చాట్ మసాలా లేకపోతే మీరు పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి కూడా కొంచెం అంత చల్లేసుకొని, ఆ పైన నిమ్మకాయ ఇందాక తీసి పెట్టుకున్నాం కదా గుండ్రంగా కట్ చేసి, దాన్ని కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, కాస్త చుక్క ఇలా నిమ్మరసం పిండాలి. కనిపిస్తుందా? నిమ్మరసం కూడా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మనము పిండడం ద్వారా పులుపు వచ్చేసి విటమిన్ సి అందుతుందన్నమాట. దీన్ని తీసుకొని ఇప్పుడు మనకి సాలెడ్ రెడీ అయిపోయిందర్రా. ఎంత సులువో చూసారా? అమ్మ వాళ్ళు చెక్కు తీసేసి మీకు చక్రాల్లా కట్ చేసిస్తే మీరు చక్కగా ఇలా పేర్ చేసుకుంటూ దాని మీద ఉప్పు మరియు కాస్త చాట్ మసాలా పొడి లేదా పెప్పర్ పొడి వేసేసుకుంటే, ఇష్టం ఉంటే ఉల్లిపాయలు ముక్కలు పెట్టుకొని పైన కొత్తిమీర కూడా చల్లుకుంటే చాలా పౌష్టికాహారం లాగా పోషకాలు అందించేటువంటి కూరగాయలు సాలెడ్ మనకి రెడీగా అయిపోయింది. మీకు కూడా చేయడం చాలా సులువు కదా. సో చూడండి, ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి ఇమ్మీడియట్గా. ఈ సాలెడ్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఫంక్షన్లో కానీ ఎక్కడైనా కనిపించినప్పుడు డైరెక్ట్గా చాలాసేపు ఎంతోసేపు పెడతారు. కూరగాయలు పచ్చి కూరగాయల ముక్కలు ఎక్కువసేపు కట్ చేసి పెట్టేసిన దాన్ని తినకండి. వీలైతే మళ్ళీ కడిగేసుకొని మీరు పెట్టుకుందరు, కానీ అప్పటికప్పుడే కట్ చేసి తినాలి. నిమ్మరసం వేసిన తర్వాత వెంటనే తినేయాలి, ఎక్కువసేపు మనం పెట్టుకోకూడదు. దానివల్ల మనకి ఫ్రెష్గా అన్ని లవణాలు పోషకాలు కూడా అందుతాయి అన్నమాట. మీరు కూడా సాలెడ్ చేసుకుంటారు కదా. ఈ రోజు నుంచి మీరు పచ్చి కూరగాయలని చక్కటి సాలెడ్ రూపంలో చేసుకొని తినడం అలవాటు చేసుకుంటారు కదా. ఇవే కాకుండా మీరు క్యాప్సికమ్ పెట్టుకోవచ్చు, క్యాబేజ్ పెట్టుకోవచ్చు. నిజంగానే అంటున్నాను పిల్లలు, ఇవి కూడా పచ్చిగా చక్కగా తినొచ్చు. క్యాప్సికమ్ కానీ క్యాబేజ్ కానీ, మరి ఇంకా మీకు నచ్చిన కూరగాయలు దొండకాయ కానీ దోసకాయ కానీ ఇవన్నీ కూడా మనం సాలెడ్ రూపంలో చేసుకోవచ్చు. ఏ కూరగాయలు తెచ్చుకున్నా చక్కగా పచ్చిగా తినగలిగే వాటిని ఒక్కొక్క ముక్క కట్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవచ్చు. గుండ్రంగా రాదు అంటే చక్కగా పొడుగా ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకి క్యారెట్ ఇలా ఉంది కదా, దీన్ని కూడా చూడండి ఇలా మనం పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ మన సాలెడ్లో చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా అందంగా ఉంటుంది. దోసకాయ తీసుకొని ఇలా పొడవుగా, కీర కాదు మామూలు దోసకాయన, అలా పెట్టుకుంటే ఏ రూపంలో అయినా అందంగా తయారవుతుంది. పిల్లలు, ఈరోజు మనం సాలెడ్ కూరగాయలు ఎందుకు తినాలి, సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీరు ఎలా చేసుకోవచ్చు, చేసుకున్నాక తినాలి, తినిన తర్వాత అలవాటు చేసుకుంటారు అని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు, మీరందరూ కూడా చక్కగా అమ్మని అడిగి చేసేయండి ఇంట్లో సలాడ్. ఓకేనా? చక్కగా చేసి మీరు తినండి, అందరికీ టేస్ట్ చూపించండి. అమ్మ హెల్ప్ చేస్తుంది కట్ చేసి. అమ్మని అడుగుతా ఉంటే అమ్మ కట్ చేసి ఇస్తుంది, మీరు అన్నీ చక్కగా హెల్ప్ చేయండి అమ్మకి. ఓకేనా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము
మరో అంశంలోకి వెళ్దాం. మనము పూర్వగణితంలో అభ్యసన దీపికను కొన్ని అభ్యసన పత్రాలను చేస్తూ వస్తున్నాము. 3+ పిల్లలకి ఇచ్చిన అభ్యసన దీపికలోనే మరో రెండు పేజీలు చూసేద్దాం. ముందుగా పేజ్ నంబర్ 56 చూద్దాం. 3 అంకెను లెక్కించడం నిన్న చూసాము, మొదటి పేజీ. ఇప్పుడు మరో పేజీ చూద్దాం. సంవత్సరంలో పిల్లల పూర్వగణితం అభ్యసన దీపికలో ఇప్పుడు మరొక పేజీ చూద్దాము. 57వ అభ్యసన 3 అంకెకు సంబంధించింది, లెక్కించడం. కింద గమనిక ఇవ్వడం జరిగింది, గమనికను చూద్దాము. ముందుగా టీచరు బిడ్డకు అభ్యసన పత్రంలోని బొమ్మలను గుర్తింప చేయాలి. 3 చుక్కల బొమ్మను చూపించి ఇది ఏమిటి అని అడగాలి. చుక్కలను లెక్కపెట్టు, ఎన్ని చుక్కలు ఉన్నాయి అని ప్రశ్నిస్తూ బిడ్డ చేత లెక్క పెట్టించాలి. 3 బొమ్మలున్నా మిగతా వాటిని గుర్తించమనాలి. ఉదాహరణలో చూపించిన విధంగా 3 చుక్కలను 3 వస్తువులున్న బొమ్మతో గీత గీసి జతపరచమనాలి. ఆ తర్వాత 3 వస్తువులున్న అన్ని బొమ్మలను బిడ్డ చేత లెక్కింపచేసి జత చేయించాలి. మరి పైన చూద్దామా చిత్రపటాలు. ముందుగా ఈ చిత్రపటం చూద్దాము. పిల్లలు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఏం చూస్తున్నారు? చెప్పండి. చుక్కలు కదా. ఎన్ని చుక్కలు ఉన్నాయి మరి లెక్క పెట్టండి. 1 2 3. ఎన్ని చుక్కలు ఉన్నాయి? 3 చుక్కలు ఉన్నాయి. మరి మనము 3 వస్తువులున్న చిత్రపటంతో ఈ చుక్కలని జత చేయాలి. మరి చేద్దామా? సరే. మరి ముందుగా ఇక్కడ మిగతా బొమ్మలను కూడా చూద్దాము. చూస్తూ జత చేద్దాము. మరి ఇవేంటి పిల్లలు? కోడి పిల్లలు కదా. వెరీ గుడ్. మరి ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయి? 1 2 3. మరి మనము 3 చుక్కలతో కోడి పిల్లల్ని జత చేయొచ్చా? ఇక్కడ మనకు ఉదాహరణకు చూపించారు, జత చేసి చూపించారు. 3 వస్తువులున్న చిత్రపటానికి 3 చుక్కలతోటి జత చేయాలి. అలాగే చేద్దామా? సరే. ఇక్కడేమున్నాయి పిల్లలు? కుండలు కదా. ఎన్ని కుండలు ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2. మరి జత చేద్దామా చుక్కలతో? లేదు, జత చేయొద్దు కదా, 2 ఉన్నాయి కదా. సరే. పక్కన ఏమున్నాయి పిల్లలు? ఏంటిది? తాబేలు కదా. తాబేలు. ఎన్ని తాబేళ్ళు ఉన్నాయి మరి? 1 ఉంది కదా. జత చేయొచ్చా మరి? లేదు. మరి దాని కింద కూడా చిత్రపటాలు ఉన్నాయి, చూద్దాం మరి అవి కూడా. ఇక్కడ ఎన్ని బంతులు ఉన్నాయి? గుర్తుపెట్టారా బంతులని? రైట్. ఎన్ని బంతులు ఉన్నాయి పిల్లలు? 3. 1 2 3. గుడ్. మరి జత చేద్దామా చుక్కలతో? చుక్కలతోటి బంతులని జత చేద్దాం. కింద నక్షత్రాలు కదా. వాటిని మనము చుక్కలు అని కూడా అంటాం. ఆకాశంలో ఉంటాయి. ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు చెప్పండి? 1 2 3. 1 2 3 నక్షత్రాలు, స్టార్స్. 3 స్టార్లు ఉన్నాయి. మరి జత చేద్దామా దీనికి? గుడ్, జత చేద్దాం. ఇక్కడ ఎన్ని కైట్స్ ఉన్నాయి? గుర్తుపెట్టారా కైట్స్ని? గుడ్. ఎన్ని కైట్స్? 1 2. మరి జత చేద్దామా చుక్కలతో? జత చేద్దామా? లేదు కదా, 2 ఉన్నాయి కైట్స్. పక్కన ఇంకొక చిత్రపటం ఉంది. ఏంటిది? చెట్టు. గుడ్. మరి ఎన్ని చెట్లు ఉన్నాయి పిల్లలు? 1 చెట్టు ఉంది కదా. మరి జత చేద్దామా చుక్కలతో? జత చేయరాదు కదా. ఈ పక్కన ఏంటిది? ఇది యాపిల్స్. ఎన్ని ఉన్నాయి యాపిల్స్? 1 2 యాపిల్స్ ఉన్నాయి. మరి జత చేద్దామా? లేదు.
ఈ విధంగా ఈ అభ్యసన పత్రము పిల్లల చేత చేయించాలి. చూసారు కదా, మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న అభ్యసన పత్రాలు ఇంట్లో చేయొచ్చు. పిల్లలకు ఆ జత చేయడము అవన్నీ చేయడం వల్ల పిల్లలకు ఆ అంకె భావన బాగా తెలుస్తుంది. మరి ఇప్పుడు మరో పేజీ చూసేద్దాం. పేజీ 57 సేమ్ 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకి ఇచ్చిన అభ్యసన దీపికలో పేజ్ నెంబర్ 57 చూద్దాం. పూర్వ గణితం అభ్యసన దీపికలో 58వ అభ్యసన చూద్దాము. లెక్కించడం. కింద గమనిక ఇవ్వడం జరిగింది. గమనికను చూద్దాము. బొమ్మలన్నింటినీ బిడ్డ చేత గుర్తింపచేయాలి. 3 వస్తువులు ఉన్న వాటిని గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయించాలి. ఆ తర్వాత గుండ్రం గీసిన వాటిలో ఉన్న బొమ్మలపై వేలు పెట్టి బిడ్డ చేత లెక్కింపచేయాలి. బిడ్డ లెక్కించేటప్పుడు 3 స్పష్టంగా పలికేందుకు బిడ్డను ప్రోత్సహించాలి. మరి పైన చిత్రపటాలు ఉన్నాయి, చూద్దామా పిల్లలు? ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఉన్నాయి. మనం ముందు చిత్రపటాలను మీరంతా చిత్రపటాలను గుర్తించాలి. ఏంటి ఆ చిత్రపటాలు? సరే, చిత్రాలు ఇవన్నీ కూడా గుర్తించాలి. రైట్. ఏంటిది ఇది పిల్లలు? గుడ్, ఇల్లు. మరి ఇవి యాపిల్స్. గుడ్. మరి ఇవి ఆకులు కదా. గుడ్. మరి ఇవి నక్షత్రాలు, స్టార్స్ కదా. గుడ్. ఇక్కడ కళ్ళు. ఇది బుక్. గుడ్. మరి ఇవి పువ్వులు. వెరీ గుడ్, పువ్వులు. మరి ఇది బలూన్. కింద కూడా కొన్ని చిత్రపటాలు ఉన్నాయి, అది కూడా చూద్దాము. ఇక్కడ గొడుగు కదా. గొడుగు, అంబ్రెల్లా. ఇక్కడ ఐస్ క్రీమ్స్. గుడ్. మరి ఇవి ఏమిటివి? బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్. సీతాకోకచిలుక. సీతాకోకచిలుకలు కదా. పక్కన బాల్, బంతి. మరి ఇప్పుడు మనము 3 వస్తువులున్న చిత్రపటానికి గుండ్రం చేద్దాము. ఒక్కొక్కటి చూసుకుంటూ 3 చిత్రపటాలు ఉన్న వాటికి 3 చిత్రాలు ఉన్నటువంటి చిత్రపటానికి గుండ్రం చేద్దాం. ఓకేనా? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి పిల్లలు? 1 కదా. 1. మరి గుండ్రం చేద్దామా? దీన్ని చేయకూడదు కదా. 3 ఉన్న వాటికి చేయాలి. సరేనా? ఇక్కడ లెక్క పెట్టండి. యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 3 యాపిల్స్ ఉన్నాయి. మరి దీనికి గుండ్రం చేయాలి. చేద్దామా? గుండ్రం. రైట్. ఇక్కడ ఆకులు ఎన్ని ఉన్నాయి? 1, 2. మరి గుండ్రం చేద్దామా? నో, గుండ్రం గీయక్కర్లేదు కదా. ఇక్కడ లెక్క పెడదామా? 1, 2, 3. 3 స్టార్స్ ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. గుండ్రం చేద్దామా? గుండ్రం. కళ్ళు ఎన్ని ఉన్నాయి? 2 కళ్ళు. లెక్క పెట్టారా? 2 కళ్ళు ఉన్నాయి. మరి గుండ్రం చేస్తామా? లేదు. బుక్ ఎన్ని ఉన్నది? పుస్తకం. పుస్తకం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇక్కడ 1, కాబట్టి గుండ్రం చేయం. ఇక్కడ పువ్వులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 3 పువ్వులు ఉన్నాయి. గుండ్రం చేద్దాం. ఇక్కడ బలూన్ 1 ఉంది కదా, గుండ్రం గీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గొడుగు 1 ఉంది, అంబ్రెల్లా, గుండ్రం గీయొద్దు కదా. ఇక్కడ ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నాయి? 1, 2, 3. 3 ఐస్ క్రీమ్లు. గుండ్రం గీద్దామా? రైట్. ఇక్కడ ఎన్ని బటర్ఫ్లైలు ఉన్నాయి? 1, 2 ఉన్నాయి బటర్ఫ్లైస్. గుండ్రం గీయం. ఇక్కడ బంతి 1 ఉంది కాబట్టి గుండ్రం గీయము. ఈ విధంగా ఈ అభ్యసన పత్రం చేయించాలి. పిల్లలు చూసారు కదా, మీరు కూడా టీచర్ గారు మీకు ఇస్తారు, చక్కగా చేయిస్తారు, మీరు చేసేయండి.
పేరెంట్స్ మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న అభ్యసన పత్రాలు చేయించడానికి ప్రయత్నం చేయండి. పుస్తకము టీచర్ గారు స్కూల్లో చేయిస్తారు, అంగన్వాడీ సెంటర్లో చేయిస్తారు. మీరు కూడా ఇలాంటివి ఇంట్లో నార్మల్ పేపర్స్ మీద పెట్టి చిన్న చిన్న బొమ్మలు గీసి కూడా ఇచ్చి పిల్లల చేత ఇది చేయించవచ్చు. ఓకేనా పిల్లలు? కమాన్, ప్లీజ్ గెట్ అప్. వెరీ గుడ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. మీరందరికీ కూడా యాక్షన్ సాంగ్ వచ్చేసిందా? వచ్చిందా? మళ్ళీ ఒకసారి పాడుకుందాం. రెడీ? పిల్లలు, మీకు అందరికీ పాట వచ్చేసిందా? వెరీ గుడ్. చక్కగా రకరకాల కూరగాయల గురించి చెప్పుకున్నారు ఇందులో కదా. మీకు యాక్షన్ కూడా వచ్చేసింది. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనకిప్పుడు కథల సమయం. చక్కగా ఓ మంచి కథ చెప్పుకుందాము. మనము కూరగాయల గురించి చక్కగా యాక్షన్ సాంగ్ చేశాం కదా. మరి మీకు అందరికీ వచ్చేసింది కూడా, చాలా నచ్చింది. మరి ఇప్పుడు కూరగాయల కథ కూడా చెప్పుకుందాము. అరే, కూరగాయల కథ ఏంటబ్బా అనుకుంటున్నారా? మరి మీరందరూ శ్రద్ధగా వినండి. చెప్పుకుందామా? ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో రకరకాల కూరగాయల గురించి చెప్పుకుంటాము. సరేనా? మీరందరూ చక్కగా విని మీ ఫ్రెండ్స్కి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఓకేనా? మరి చెప్పుకుందామా కథ? రెడీ? అనగనగా ఒక ఉల్లిపాయంత ఊరుండేది. ఉల్లిపాయంత ఊరు పిల్లలు, ఉల్లిపాయ తెలుసు కదా. ఉల్లిపాయంత ఊరు ఉండేదన్నమాట. అయితే ఆ ఊర్లో ఎవరుంటారు? చాలామంది జనాలు ఉంటారు కదా. చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు కదా. రకరకాల జనాలు, అన్ని వయసుల వాళ్ళు ఉంటారు. అయితే ఈ ఉల్లిపాయంత ఊళ్ళో ఒక ముల్లంగంత ముసలమ్మ ఉంది. తెలుసా మీకు ముల్లంగంటే పిల్లలు? ముల్లంగిని చూసారా ఎప్పుడైనా? తెల్లగా ఉంటుంది, క్యారెట్ లాగే పొడువుగా ఉంటుంది, కాకపోతే రంగు తెల్లగా ఉంటుంది. అయితే ఈ ముసలమ్మ ముల్లంగంత ఉందన్నమాట. సరే, మరి ముల్లంగి తెలియకపోతే అమ్మని అడిగి తెలుసుకోండి. అయితే ఈ ఉల్లిపాయంత ఊర్లో ఈ ముల్లంగంత ముసలమ్మ ఉంటూ ఉండేది. ఓ రోజు తను పనికి బయలుదేరింది. అందరం మనము పొద్దున లేవగానే మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా. మీరేమో అంగన్వాడీకి వచ్చేస్తారు, నాన్న పనికి వెళ్ళిపోతారు, అమ్మ కూడా ఏదైనా పనికి వెళ్తుంది, లేదా తన ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ ముల్లంగంత ముసలమ్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? పొలం వెళ్తుంది. అయితే తను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పొలానికి అక్కడ మధ్యలో ఏదో చక్కగా మిలమిలమిలమ మెరిసిపోతూ ఉందన్నమాట. అదేంటి? ఇప్పుడు ముసలమ్మ అనుకుందనమాట, అయ్యో ఇదేంటి
ఏదో బాగా మెరుస్తున్నట్టుందే, ఇదేమిటి అని అనుకుంది. సరే దగ్గరికి వెళ్ళి చూస్తాను ఇదేమిటో అనుకుంటూ వెళ్ళి ఆ మెరిసిపోతున్న దాన్ని తీసి పట్టుకుంది. ఏమిటనుకుంటున్నారు ఇది? అమ్మో, ఇది వజ్రం. ముసలమ్మకు ఏం కనిపించిందో తెలుసా పిల్లలు మీకు? వజ్రము, వంకాయంత వజ్రం దొరికింది. ఎవరికి? ముల్లంగంత ముసలమ్మకు వంకాయంత వజ్రం దొరికిందనమాట. అబ్బా, ఎంత బాగుంది, చక్కగా మెరిసిపోతా ఉంది అని అనుకుంది ముసలమ్మ. మరి నేను దీన్ని తీసుకొని వెళ్తాను అని అనుకుంది. అనుకొని ఇంటికి బయలుదేరిపోయింది. ఇంటికి బయలుదేరి ఇది నేను జాగ్రత్త చేయాలి అని అనుకుంది ముసలమ్మ. మరి తీసుకెళ్ళి మళ్ళీ ఉల్లిపాయంత ఊర్లోకి వెళ్ళింది. వెళ్తే తన గుమ్మడికాయంత గుడిసెలోకి వెళ్ళింది. ఆ వజ్రాన్ని తీసుకొని ముసలమ్మ చక్కగా గుమ్మడికాయంత గుడిసెలోకి వెళ్ళి నేను ఇప్పుడు దీన్ని భద్రపరచుకోవాలి అని అనుకుందనమాట ముసలమ్మ. మనం ఏదైనా వాల్యుబుల్ వస్తువులు ఉన్నాయనుకోండి, ఏమైనా చాలా ఖరీదైనవి, అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాము కదా? మనం అందరం ఏదైనా పెట్టెలో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటాం. అయితే ముసలమ్మ ఏం చేసింది? ఈ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో దాచిపెట్టింది. ఎక్కడ దాచిపెట్టింది పిల్లలు? బీరకాయంత బీరువాలో దాచిపెట్టింది కదా. ఇప్పుడు అమ్మ జాగ్రత్తగా దాచిపెట్టాను అని అనుకుంది ముసలమ్మ. అనుకొని సరే మళ్ళీ పొలానికి వెళ్దాం అనుకొని బయలుదేరుతా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ముసలమ్మ వజ్రాన్ని పట్టుకొని రావటము, గుడిసెలోకి గుమ్మడికాయంత గుడిసెలోకి వెళ్ళటము, బీరువాలో పెట్టడము, బీరకాయంత బీరువాలో పెట్టడము అంతా కూడా కిటికీలో నుంచి ఒక దొండకాయంత దొంగ చూశాడు. ఎవరు? దొండకాయంత దొంగ. దొంగ తెలుసు కదా పిల్లలు మీకు? ఎవరు? దొంగ అంటే పక్కన వాళ్ళవన్నీ తీసుకుంటారనమాట. అయితే ఈ దొండకాయంత దొంగ అమ్మ మంచిగా మిలమిల మెరిసిపోతూ వజ్రం అది, నేను ఎలాగైనా తీసుకోవాలి అని అనుకున్నాడు. సరే ముసలమ్మ వెళ్ళిపోని అని అనుకున్నాడు మనసులో. అయితే ఈ ముల్లంగంత ముసలమ్మ ఏమో తిరిగి మళ్ళీ పొలానికి బయలుదేరింది. అప్పుడు ఈ దొండకాయంత దొంగ చక్కగా లోపలికి వచ్చాడు. గుమ్మడికాయంత గుడిసెలోకి వచ్చి ఈ బీరకాయంత బీరువాను బద్దలు కొట్టేసి అందులోంచి వంకాయంత వజ్రాన్ని తీసేసుకున్నాడు. పాపం కదా, ముసలమ్మది కాస్త తీసేసుకున్నాడు. అయితే తీసుకొని అమ్మయ్య తీసుకున్నాను, ఇంకా నేను వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. అంతలో ఏమైందో తెలుసా పిల్లలు మీకు? ముల్లంగంత ముసలమ్మ ఈ దొండకాయంత దొంగను వంకాయంత వజ్రాన్ని తీసుకొని పోవడం చూసేసింది. అమ్మో, ఈ దొండకాయంత దొంగ నా వంకాయంత వజ్రాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని అనుకుంది. ఈ దొండకాయంత దొంగ ఏమో చక్కగా తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ముసలమ్మ చూసింది కదా, అప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసింది. ఇప్పుడు నేను ఏమి చేయాలి అని ఆలోచన చేసిన తర్వాత సరే నేను ఇప్పుడు చెప్పాలి ఎవరికైనా ఈ దొంగను పట్టుకునే వాళ్ళని అనుకుందనమాట. అనుకొని వెళ్ళి చక్కగా పొట్లకాయంత పోలీసు దగ్గరికి వెళ్ళి ఇలా మా ఇంట్లో బీరువాలో నేను పెట్టిన వంకాయంత వజ్రాన్ని ఈ దొండకాయంత దొంగ తీసుకొని వెళ్ళిపోయాడు అని పోలీసుకు చెప్పింది. అయితే అప్పుడు అవునా తీసుకెళ్ళాడా ఈ దొండకాయంత దొంగ తీసుకెళ్ళాడా? సరేలే నేను ఎలాగైనా చేసి పట్టుకుంటాను ముల్లంగంత ముసలమ్మకు ధైర్యం చెప్పాడనమాట. అప్పుడు సరే అని ఈ పోలీసు మరి దొంగను వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. సరే నేను ఇప్పుడు ఈ దొండకాయంత దొంగను పట్టుకుంటానని మాట ఇచ్చేశాడు కదా ముసలమ్మకు. అప్పుడు ఏం చేశాడంటే
జీడికాయంత జీప్ వేసుకొని చక్కగా దొండకాయంత దొంగను వెతుక్కుంటూ వెళ్ళాడు. మీకు తెలుసు కదా పోలీస్ జీప్ ఎలా ఉంటుందో. పోలీస్ కూడా వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, విజిల్ వేసుకుంటూ వస్తాడు. అంటూ పెద్ద విజిల్ ఉంటుంది, ఆ విజిల్ వేసుకుంటూ వస్తాడు. అలా వచ్చి దొండకాయంత దొంగని పట్టుకున్నాడు. ఏంటి నువ్వేం పని చేశావు? ఇది ముసలమ్మ ఇంట్లో ఉన్న బీరువాలో నుంచి తీసావు నువ్వు. ఇది నీది కాదు, ఇది ముసలమ్మది, ఇచ్చేసేయి అని చెప్పి తీసుకున్నాడు. తీసుకొని చక్కగా ఆ ముల్లంగంత ముసలమ్మకు ఆ వంకాయంత వజ్రాన్ని ఇచ్చేశారు. మరి తప్పు చేశాడు కదా ఈ దొంగ. ఈ దొంగని తీసుకెళ్ళి మరి ఇప్పుడు ఏం చేయాలి? జైల్లో పెట్టాలి కదా. అప్పుడు ఈ దొండకాయంత దొంగను జీడికాయంత జీప్లో ఎక్కించుకొని జామకాయంత జైల్లోకి తీసుకెళ్ళి పెట్టేశారు. ఎక్కడ పెట్టారు పిల్లలు? జైల్లో. ఎంతుంది? జామకాయంత జైల్లో ఈ దొండకాయంత దొంగను పెట్టేసి చక్కగా గడి వేసేసి దానికి పెద్ద తాళం వేశారు. ఎంత తాళం వేశారు తెలుసా మీకు? తాటికాయంత తాళం వేశారు. తాటికాయ తెలుసునా మీకు? ఈ తాటికాయంత తాళం వేసేసి జైల్లో నుంచి దొండకాయంత దొంగ పారిపోకుండా జాగ్రత్తగా తాళం వేసి పెట్టారు. మనం కూడా ఏదైనా విలువైన వస్తువులు ఉంటే ఇంట్లో తాళం వేసుకుంటాము కదా. ఎవరైనా పారిపోకుండా ఉండాలని వీళ్ళను జైల్లో పెట్టినప్పుడు తాళం వేస్తారు. ఇప్పుడు ఆ ముల్లంగంత ముసలమ్మ ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకొని అమ్మయ్య నాది నాకు దొరికిందిలే అని అనుకొని హ్యాపీగా వెళ్ళిపోయింది. దొండకాయంత దొంగేమో తప్పు చేసిన అయ్యో అనుకుంటూ జైల్లో ఉండిపోయాడు. పిల్లలు బాగుందా కథ? విన్నారు కదా? నచ్చిందా? మరి ఈ కథను మీరు మీ ఇంట్లో వాళ్ళందరికీ కొత్త కథ కదా చెప్పాలి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సెంటర్కి ఎవరైనా రాకపోతే మళ్ళీ మీ ఇంట్లో అక్కకి, నా తమ్ముడికి, చెల్లాయికి అందరికి కూడా చెప్పేసేయండి. ఓకేనా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశానికి వెళ్దాం. పిల్లలు ఇప్పుడు మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి పిల్లలు? వెరీ గుడ్. మనం ఇప్పుడు 6 అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. 6 అక్షరము శబ్ద పరిచయం నేర్చుకున్నాము, ఆకారాన్ని చూసాము, ఆకార పరిచయం ఆటలు ఆడాము, దిద్దడం కూడా నిన్న చూసాము. దాని తర్వాత దిద్దడం అయిపోయిన తర్వాత మనము దిద్దడంలో కొన్ని ఆటలు ఆడతాము. అవి పునశ్చరణ ఆటలు కూడా అనుకుంటాము. ఒకటేమో తిరుగుతూ వ్రాస్తాము, రెండవది అక్షరాల సూర్యుడు. తిరుగుతూ వ్రాస్తాము ఆట చక్కగా 3 గుండ్రాలు గీసుకుని ఆడతాము. మీరందరూ చాలాసార్లు ఆడారు కదా. ఇది ఈ 6 అక్షరంతో మీరు చక్కగా ఆడి మాకు పంపించండి వీడియో రూపకంలో. నెక్స్ట్ వచ్చేసి అక్షరాల సూర్యుడు. ఈ అక్షరాల సూర్యుడు ఆట మనం 2 విధానాలుగా ఆడొచ్చు. ముందుగా ఒక సూర్యుడిలాగా చక్కగా ఒక గుండ్రం గీసి దానికి కిరణాలు పెట్టి ఆ 4 కిరణాలకు అంటే మనం ఎన్ని అక్షరాలు పెట్టాలనుకుంటున్నామో అన్ని కిరణాలు గీసుకొని వాటికి మధ్యలో ఒక గడి పెట్టుకోవాలి. మధ్యలో అక్షరాల సూర్యుడు అని ఆ గుండ్రంలో రాసుకోవాలి. అయితే ఈ గడిలో అక్షరం కార్డు పెట్టి పిల్లలకు కూడా ఇంకో అక్షరం కార్డు ఇవ్వాలి. టీచర్ గారు కంజిరా మోగిస్తూ పాట పాడుతున్నప్పుడు పిల్లలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. టీచర్ గారు స్టాప్ అనగానే వాళ్ళ చేతికి ఇంకొక అక్షరం కార్డు ఇస్తాం కదా, అది తీసుకొచ్చి ఈ అక్షరం కార్డు పైన పెట్టి కింద ఇంకో గడి ఉంటుంది అక్కడ రాయాలి. ఇది అక్షరాల సూర్యుడు మొదటి విధానం. మరి ఇది వీడియో చూసేద్దామా సెంటర్లో ఎలా ఆడుతున్నారో? పిల్లలు మనం ఇప్పుడు అక్షరాల సూర్యుడు ఆట ఆడుతున్నామా? అక్షరాల సూర్యుడు ఆటలో ఈరోజు మనము ఇంగ్లీష్ లెటర్ R లెటర్ తోటి మనం ఆట ఆడుతున్నాము. మీ దగ్గర కూడా R లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కింద R లెటర్సే ఉన్నాయి. నేను కంజీర మోగిస్తూ స్టాప్ అని చెప్పగానే మీ దగ్గర ఉన్న లెటర్స్ కార్డుని ఇక్కడ లెటర్స్ కార్డు పైన పెట్టి కింది గడిలో అదే లెటర్ని రాయాలి. రాద్దామా? మరి ఆడదామా? ఓకే స్టార్ట్. R for rainbow. R for rainbow. R for
ఇక్కడ లెటర్ ఏముంది? క్యాపిటల్ ఆర్. నువ్వే లెటర్ పెట్టావు? క్యాపిటల్ ఆర్. నువ్వేం రాసావు ఇక్కడ? క్యాపిటల్ ఆర్. వెరీ గుడ్. నిక్షిత ఇక్కడ లెటర్ ఏముంది? క్యాపిటల్ ఆర్. నువ్వేం లెటర్ పెట్టావు? క్యాపిటల్ ఆర్. ఏం రాసావు ఇక్కడ? క్యాపిటల్ ఆర్. వెరీ గుడ్. వర్షిని లెటర్లో ఏముంది? క్యాపిటల్ ఆర్. నువ్వేం లెటర్ రాసావు? క్యాపిటల్ ఆర్. ఇక్కడ ఏం రాసావు? క్యాపిటల్ ఆర్. వెరీ గుడ్. రిషి ఇక్కడ కార్డులో ఏముందమ్మా? క్యాపిటల్ ఆర్. నువ్వేం కార్డు పెట్టావు? క్యాపిటల్ ఆర్. ఇక్కడ ఏం రాసావు? క్యాపిటల్ ఆర్. వెరీ గుడ్. రోహన్ ఇక్కడ కార్డులో ఏముంది? క్యాపిటల్ ఆర్. నువ్వేం రాసావు? ఏ కార్డు పెట్టావు? క్యాపిటల్ ఆర్. ఇక్కడ ఏం లెటర్ రాసావు? క్యాపిటల్ ఆర్. వెరీ గుడ్. పిల్లలు మీరు లెటర్స్ పైన లెటర్ పెట్టి అదే లెటర్ని కింది గడలో చాలా చక్కగా రాశారు. వెరీ గుడ్. అయితే ఇక్కడ అక్షరం మీద అక్షరం పెట్టి చక్కగా చేశారు. మనము రెండో విధానంలో అక్కడ అక్షరం పెట్టకుండా చిత్రపటం పెట్టి పిల్లల చేతికి ఆర్ అక్షరం ఇవ్వాలన్నమాట. టీచర్ గారు కంజిరా మోగిస్తూ పాట పాడుతూ ఉంటారు. స్టాప్ అనగానే అక్కడ చిత్రపటం ఏదైతే పెట్టారో మొదటి గడిలో దాని మీద వారికి ఇచ్చిన చిత్రపటం మీద వారికి ఇచ్చిన అక్షరం కార్డు పెట్టి కింద అక్షరాన్ని వ్రాస్తారు. ఇది రెండో విధానం. మరి రెండో విధానం సెంటర్లో ఎలా చేస్తున్నారో చూసేద్దాం. పిల్లలు మనం అక్షరాల సూర్యుడు ఆట ఆడుతున్నామా? ఆడుకుందాం టీచర్. ఈరోజు మన అక్షరాల సూర్యుడు ఆటలో ఆర్ లెటర్తో వచ్చే ఆటతోటి మనము అక్షరాల సూర్యుడు ఆడుకుందాము. ఇక్కడ ఏమున్నాయి? ఆర్ లెటర్తో వచ్చిన పిక్చర్ కార్డ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి? ఆర్ లెటర్స్ ఉన్నాయి. నేను కందిర మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అని చెప్పగానే పిక్చర్ కార్డు మీద మీ దగ్గర ఉన్న లెటర్ కార్డు పెట్టి కింది బాక్స్లో అదే లెటర్ని రాయాలి. రాస్తారా మరి? రాస్తాం టీచర్. వెరీ గుడ్. R for rose. R for rose. R for rabbit. R for rabbit. R for rainbow. R for rainbow. R for ring. R for ring. R for rose. R for rose. Capital R. రిషి ఇక్కడ పిక్చర్లో ఏముంది? Rat. ర్యాట్. నువ్వు ఏ లెటర్ కార్డు పెట్టావు? R. ఆరు. ఇక్కడ ఏం రాసావు? R. ఆర్. వెరీ గుడ్. హనీ ఇక్కడ పిక్చర్లో ఏముంది? Rose. రోజ్. ఇక్కడ నువ్వు ఏ లెటర్ కార్డు పెట్టావు? R. R. ఆరు. ఏం లెటర్ రాసావు? R. వెరీ గుడ్. రోహన్ పిక్చర్లో ఏముంది? Rose. రోజ్. నువ్వేం లెటర్ కార్డు పెట్టావు? R. ఆరు. నువ్వేం లెటర్ ఏం రాసావు? R. ఆర్. వెరీ గుడ్. వర్షిని ఇక్కడ పిక్చర్లో ఏముందమ్మా? Rat. ర్యాట్. నువ్వు ఏ లెటర్ కార్డు పెట్టావు? R. ఆరు. ఇక్కడ ఏ లెటర్ రాసావు? R. ఆర్. వెరీ గుడ్. నిక్షిత పిక్చర్లో ఏముంది? Rose. రోజ్. నువ్వు ఏ లెటర్ కార్డు పెట్టావు? R. ఆరు. ఇక్కడ ఏ లెటర్ రాసావు? R. ఆర్. వెరీ గుడ్ పిల్లలు. మీరు అక్షరాల సూర్యుల్లో పిక్చర్కు లెటర్ కార్డు పెట్టి మళ్ళీ అదే లెటర్ని కింద చాలా చక్కగా రాశారు. చూసారుగా, చక్కగా ఆడారు. మీరు పిల్లలకి ఒకసారి క్యాపిటల్స్ లెటర్స్ ఇవ్వచ్చు, ఒకసారి స్మాల్ లెటర్స్ ఇవ్వచ్చు. ఇలా రకరకాలుగా పిల్లల చేత ఆడించవచ్చు. మీరు కూడా చక్కగా ఆడించండి. ఓకేనా? మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. మనకు ప్రతి నెల ఒక సైన్స్ ఎక్స్పీరియన్స్, శాస్త్రీయ పరిజ్ఞానం టాపిక్ కూడా ఇవ్వబడింది. ఈ నెలలో మనకి ఏమి ఇచ్చారో తెలుసా పిల్లలు? బట్టలు, నీళ్ళు. మరి ఈ అంశంలో పిల్లలకు మనము నేర్పించడానికి కావలసిన వస్తువులు ఒకే సైజు ఉన్న రకరకాల బట్టలు, అంటే కాటన్, మళ్ళీ నూలు, మళ్ళీ నైలాను, మళ్ళీ ఇంకా ఉన్ని, ఇలాంటివన్నీ 4-5 రకాల బట్టలు తీసుకోవాలి. ఒకే కొలత ఉన్న 4 గ్లాసులు కానీ 5 గ్లాసులు కానీ మీరు ఎన్ని క్లాత్ బట్ట ముక్కలు తీసుకుంటే అన్ని గ్లాసులు తీసుకోవాలి. ఒక పెద్ద బకెట్ లాంటిది తీసుకొని అందులో నీళ్లు నింపుకొని పెట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం నేర్పించబోయేది ఏంటంటే పిల్లలకు ఈ రకరకాల బట్టలు నీళ్లు ఎలా పీల్చుకుంటాయన్నది
ఏవి ఎంత పీల్చుకుంటాయి అన్నది చెప్పడానికని మనం ఈ యాక్టివిటీ పిల్లలకు చేపిస్తాము. అయితే ముందుగా ఒక బట్ట తీసుకున్నాం అనుకోండి, అది బకెట్లో ముంచి ఒక కొలత ఉన్న గ్లాసులోకి పిండండి. అయితే మనం ఎన్నిసార్లు పిండి పోసి ఆ గ్లాసు నిండుతున్నది అన్నది పిల్లల చేత గమనింపచేయాలి. ఏవైతే ఎక్కువ సార్లు పోస్తే నిండిందో ఆ బట్ట తక్కువ పీలుస్తుందన్నది పిల్లలకు అర్థమయ్యేటట్లు మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అలా అన్ని బట్టలకు చేయించండి. అయితే పెద్ద పిల్లలు మాత్రమే ఇది అర్థం చేసుకోగలుగుతారేమో. కొంచెం చిన్న పిల్లలకు ఓకే బట్టలు కొన్ని పీల్చుకుంటాయి, కొంత నీటిని పీల్చుకుంటాయి అన్నది అర్థమవుతుంది. కొంచెం పెద్ద పిల్లలకు మాత్రం ఈ రకరకాల బట్టల్లో ఈ ఉన్ని లాంటివి ఎక్కువ పీల్చుకుంటాయి, నైలాన్ లాంటివి తక్కువ పీల్చుకుంటాయి అన్నది కూడా అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఇది వీడియో రూపకంలో సెంటర్లో ఎలా చేస్తున్నారనేది చూసేద్దాం. మనం ఈరోజు శాస్త్రీయ పరిజ్ఞానం చేద్దాం. చూడండి, ఇక్కడ బకెట్లో ఏమున్నవి? నీళ్ళు. ఇక్కడ ఇంకా బట్ట ముక్కలు కూడా ఉన్నాయి. ఏమేం బట్ట ముక్కలు ఉన్నాయో వీటి పేర్లు చూద్దాం. చెప్పండి పిల్లలు వీటి పేర్లు. నైలాన్ ముక్క, సిల్క్ బట్ట, కాటన్ బట్ట, ఉన్ని బట్ట, ఇది గోనె తట్టు. ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఈ ముక్కలతోటి ఈ నీళ్ళల్లో ముంచి ఏ బట్ట నీళ్లు పీల్చుకుంటుందో చూద్దాం. సరేనా పిల్లలు? నేను చేస్తాను, చూడండి. ఇలా చూడండి, బట్టని ఇలా తీసుకొని నీళ్ళల్లో ముంచాలి. ముంచి ఇలా ఈ గ్లాస్లోకి పిండాలి. లెక్క పెడదాం, ఎన్నిసార్లకి నిండుతుందో చూద్దాం. 1 లెక్క పెట్టండి మీరు కూడా. 2 4 5 10 సార్లకి నైలాన్ బట్టతో నీళ్ళల్లో ముంచితే 10 సార్లకి గ్లాస్ నిండింది. ఇప్పుడు సిల్క్ చూద్దాం. 1 2 10 కన్నా ఎక్కువ సార్లకు సిల్క్ బట్టతో ఈ గ్లాసు నిండింది. 10 కన్నా ఎక్కువ సార్లు. ఇప్పుడు కాటన్ చూద్దాం. 1 2 7 సార్లకి కాటన్ బట్టతో గ్లాస్ నిండిపోయింది. ఇప్పుడు ఉన్ని బట్ట చూద్దాం. 1 ఉన్ని బట్టతో 6 సార్లకే గ్లాస్ నిండిపోయింది. ఇప్పుడు గోనె తట్టు చూద్దాం. గోనె తట్టు చూద్దామా పిల్లలు? 1 గోనె తట్టుతో 5 సార్లకే గ్లాస్ నిండిపోయింది కదా. మరి చెప్పండి పిల్లలు, ఇప్పుడు ఏ బట్ట ఎక్కువ సార్లు పిండితే గ్లాస్ నిండింది? నైలాన్ కదా. చెప్పండి పిల్లలు, ఇక్కడ ఉన్న అన్ని బట్టలలో ఏ బట్టను పిండితే ఎక్కువ నీళ్ళు వచ్చాయి? మొదటిగా గోనె తట్టు కదా, తర్వాత ఉన్ని బట్ట. మరి ఏ బట్టను పిండితే తక్కువ నీళ్ళు వచ్చాయి? సిల్క్ బట్ట అనండి పిల్లలు. సిల్క్. గోనె తట్టుకు ఎక్కువ నీళ్ళు వచ్చాయి, ఉన్ని బట్టకు ఎక్కువ నీళ్ళు వచ్చాయి. సిల్క్ ఇంకా నైలాను తక్కువ నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మరి మీరు చేస్తారా పిల్లలు? చేయండి. మీరు కూడా ఏ బట్ట ఎక్కువ నీళ్ళు పీల్చుకుంటుంది అనేది చూడాలి. ఎక్కువ నీళ్ళు పీల్చుకోవడం అంటే ఆ బట్టను పిండితే ఎక్కువ నీళ్ళు వస్తాయి, గ్లాస్లో ఎక్కువ నీళ్ళు వస్తాయి.
అలా ఎక్కువ నీళ్ళు వచ్చాయంటే ఆ బట్ట ఎక్కువ నీళ్ళు పీల్చుకున్నట్లు. చేస్తారా మరి మీరు? చేయండి. చూసారు కదా, ఇలా మీరు చేయించినప్పుడు పిల్లల్లో కొన్ని ప్రశ్నలు వాళ్ళు కూడా అడుగుతారు. మీరు వారి సందేహాలను నివృత్తి చేయండి. పోను అది ఏంటి అన్నది దాంట్లో వాళ్ళు ఆంతర్యం కూడా నేర్చుకోగలుగుతారు. పిల్లలు, మరి మనం ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనము తెలుగు భాష పరిచయంలో ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి? వెరీ గుడ్, మనము పా అక్షరం నేర్చుకుంటున్నాము. మరి ముందుగా పా అక్షరం పాట విందామా? పండు 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 పనస పండు గరుకు, పచ్చ 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 రామ చిలుక పచ్చన, పసుపు 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 చామంతి పసుపు, పడవ 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 నీటిపైన పడవ, పలుకు 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 పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు. చూసారు కదా, పా పాట వచ్చేసిందా మీకు? వెరీ గుడ్. మనం నిన్న పా అక్షరము శబ్ద పరిచయం నేర్చేసుకున్నాము, టెలిఫోన్ ఆట ఆడాము, పా అక్షరం ఆకారాన్ని కూడా చూసాము కదా. మరి మనం ఇప్పుడు ఆకార పరిచయం ఆటలు చూద్దాం. ముందుగా పిల్లలకు పా అక్షరం ఆకార పరిచయంలో నానేస్తమాట ఆడించాలి. నానేస్తమాట ఆడించడానికి పిల్లలలో సగం మందికేమో పా అక్షరం కార్డులు గౌనుకి కానీ షర్ట్కి కానీ తగిలించాలి. సగం మందికేమో పా అక్షరంతో వచ్చే చిత్రపటాలు పెట్టాలి. ఎక్కువ మంది పిల్లలు ఉంటే మీరు పా అక్షరంతో పాటు పూర్వం నేర్చుకునేవి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత టీచర్ గారు పా అక్షరం పాట పాడుతూ ఉంటే పిల్లలు కంజిర మోగిస్తూ ఉంటే పిల్లలు చుట్టూ తిరుగుతూ ఉంటారు, గుండ్రం తిరుగులో తిరుగుతూ ఉంటారు. టీచర్ గారు స్టాప్ అనగానే అక్షరం కార్డు ఉన్న పాప కానీ బాబు కానీ వచ్చి పా అక్షరం చిత్రపటం ఉన్న బాబు కానీ పాప కానితో జత కడతారు. ఇది నానేస్తమాట. మరి ఇది సెంటర్లో ఎలా ఆడుతున్నారో చూసేద్దాం. మనం నానేస్తమాట ఆడుకుందామా? మీకు కొంతమందికి తెలుగు అక్షరాల కార్డులు ఉన్నాయి కదా, కొంతమందికి అక్షరాలకు సంబంధించిన చిత్రాల కార్డులు ఉన్నాయి కదా. ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూద్దామా? నా నా పా పా. ఏమేమి చిత్రాలు ఉన్నాయి చూద్దామా? పలక పలక, నగ నగ. స్టార్ట్ చేద్దామా పిల్లలు ఆట? మరి నా నా నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది నక 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 అంటూ నవ్వింది నత్త నడక నత్త నడక. పా పండు 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 పనస పండు గరుకు, పచ్చ 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 రామ చిలుక పచ్చ, పసుపు 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 చామంతి పువ్వు పసుపు. రన్ రన్ రన్. స్టాప్ పిల్లలు, మీ నేస్తం ఎవరండి? నిల్చోండి. లికి సాయికి మీరిద్దరు నేస్తాలా? నీ నేస్తం ఎవరు? గుడ్, పలక. సాయికి నీ నేస్తం ఎవరు? పా పా గుడ్. హనీ అషిత్ మీరిద్దరు నేస్తాలా? హనీ నీ నేస్తం ఎవరు? నగా. గుడ్. ఎవరు నీ నేస్తం ఎవరు? అషిత్ నీ నేస్తం ఎవరు? నా నా నగా. గుడ్, వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేస్తామట చాలా బాగా ఆడారు. చూసారుగా, చక్కగా ఆడారు కదా. మీరు కూడా ఇలా ఆడండి చక్కగా. ఈ ఆకార పరిచయంలో ఇంకొక ఆట పరుగో పరుగు. ఈ ఆట ఆడించడానికి టీచర్ గారు ఇటువైపు కొన్ని గుండ్రాలు ఇటువైపు కొన్ని గుండ్రాలు గీయాలన్నమాట. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని గుండ్రాలు ఇటువైపు గీసుకోవాలి, అన్నే గుండ్రాలు ఇటువైపు కూడా గీసుకోవాలి. ఇటువైపు పిల్లల్ని నిల్చోబెట్టాలి, ఇటువైపు టీచర్ గారు నిలబడతారు. అయితే ఈ గుండ్రాలలో మనము 2 విధానాలుగా ఆడించవచ్చండి. మొదటి విధానంలో ఇటువైపు అక్షరం కార్డులు పెడతాము, అటువైపు కూడా అక్షరం కార్డులు పెడతాము. ఇందులో ఒకటి పరిచయం చేయింది కూడా పెట్టవచ్చు. అయితే
టీచర్ గారు కంజరా మోగిస్తూ పరుగో పరుగు పరుగో పరుగు అంటున్నప్పుడు ఇక్కడ వైపు ఉన్న గుండ్రంలో నుంచి అక్షరం కార్డును తీసుకెళ్ళి అటువైపు టీచర్ గారి దగ్గర ఉన్న గుండ్రాలలో ఉన్న వారికి ఎదురుగా ఉన్న గుండ్రంలో నుంచి అక్షరానికి అక్షరం జత చేసి టీచర్ గారికి ఇవ్వాలి. ఇది మొదటి విధానం. రెండో విధానంలోనేమో ఒకవైపు గుండ్రాలలో అక్షరాల కార్డులు పెట్టి ఇంకోవైపు చిత్రపటాల కార్డులు పెట్టాలి. అయితే ఇటువైపు ఉన్న అక్షరం కార్డును తీసుకెళ్ళి అటువైపు ఉన్న చిత్రపటంతో జత చేసి టీచర్ గారికి ఇవ్వాలి. ఇది రెండో విధానం. మరి ఇది సెంటర్లలో ఎలా చేస్తున్నారో చూసేద్దామా మరి. ఆట ఆడుకుందామా మరి? మీ ముందు గుండ్రాలలో ఏమున్నాయి? అక్షరాల కార్డులు ఉన్నాయి. నా ముందు గుండ్రాలలో కూడా అక్షరాల కార్డులే ఉన్నాయి. నేను కంజీర మోగిస్తూ పరుగో పరుగు పరుగో పరుగు అంటాను. మీ దగ్గర ఉన్న అక్షర కార్డుని తీసుకొని నా దగ్గర ఉన్న అక్షర కార్డుకి జత చేసి తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. మరి పరుగో పరుగు ఆట మొదలు పెడదామా? ఓకే. పిల్లలు, మీరు ఏ అక్షరాన్ని జత చేశారో ఒకసారి చూద్దాం. వర్షిని, నువ్వు ఏ అక్షరం తీసుకొచ్చావు? పా. పా అక్షరానికి ఏ అక్షరం జత చేశావు? పా. వెరీ గుడ్. హనీ, నువ్వు ఏ అక్షర కార్డు తీసుకొచ్చావు? పా. పాకు ఏ అక్షరాన్ని జత చేశావు? పా. పిల్లలు, మీరు అక్షరానికి అక్షరం జత చేసి పరుగు పరుగు ఆటని చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్. ఇప్పుడు రెండో విధానం చూసేద్దాం. మనం ఇప్పుడు పరుగు పరుగు ఆట ఆడుకుందామా? పరుగు పరుగు ఆటలో మీ ముందు ఏమున్నాయి? చిత్రపటాల కార్డులు ఉన్నాయి. గుండ్రాలలో ఏమున్నాయి? చిత్రపటాల కార్డులు ఉన్నాయా? నా ముందు ఏమున్నాయి? అక్షరాల కార్డులు ఉన్నాయి. నేను పరుగు 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 అనే కంజీర మోగిస్తూ అంటాను. మీ దగ్గర ఉన్న చిత్రపటాన్ని నా దగ్గర ఉన్న అక్షర కార్డుకి జత చేసి తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఇప్పుడు మరి పరుగు పరుగు ఆట ఆడదామా మరి? పరుగు 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 పిల్లలు, మీరు ఏ చిత్రపటానికి ఏ అక్షరాన్ని జత చేశారో ఒకసారి చూద్దాం. కానీ నువ్వు ఏ చిత్రపట కార్డు తీసుకొచ్చావు? పలకకి ఏ అక్షరాన్ని జత చేశావు? పా అక్షరం. నిక్షిత, నువ్వు ఏ చిత్రపటం కార్డు తీసుకొచ్చావు? పప్పుకి ఏ అక్షరాన్ని జత చేశావు? పా అక్షరం. వెరీ గుడ్ పిల్లలు, మీరు చిత్రపటానికి అక్షరాన్ని జత చేసి చాలా చక్కగా పరుగు పరుగు ఆటని ఆడారు. వెరీ గుడ్. చూశారు కదా, పిల్లలు చక్కగా ఆడారు. మీరు కూడా ఇలా సెంటర్లో చక్కగా ఆడించండి. ఇలా రకరకాలుగా ఆకారపరిచే ఆటలు ఆడించడం వల్ల పిల్లల్లో ఆకారం బాగా గుర్తుండిపోతుంది. ఈరోజు అంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మర్నాడు కలుసుకుందాం. నమస్కారం.